అసెంబ్లీకి రావడానికి కేసీఆర్ కు భయం ఎందుకు? ప్రతిపక్ష నేత అనేది రాజ్యాంగబద్ధమైనది. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చట్టం ముందు అందరూ సమానులేనని, ఎంత పెద్దవారైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అసెంబ్లీలో కేసీఆర్ చేసిన తప్పులను తాను లేవనెత్తితే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విచారణ చేసుకోండని సవాల్ చేశాడని, అందుకే జస్టిస్ నరసింహారెడ్డితో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కేసీఆర్ తప్పు చేసుకుంటే ఎందుకు సుప్రీంకోర్టుకు వెళ్లారని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. సోమవారం జడ్చర్ల నియోజకవర్గంలో జరిగిన పలు రోడ్ల విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేసిన అనంతరం జడ్చర్లలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ కు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరు జిల్లాను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వంలో హయాంలో జరిగిన అవినీతిపై జడ్జితో విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. కేసీఆర్ తప్పు చేయకుంటే హైకోర్టుకు, సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చెప్పాలని, లేదు తాను తప్పు చేశానని కేసీఆర్ ఒప్పుకుంటే ఇదంతా రాద్ధాంతం ఉండదు కదా అని మంత్రి హితవు పలికారు. తప్పకుండా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, తప్పు చేసిన వారిని చట్టం శిక్షిస్తుందని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. నువ్వు ఎందుకు మోసం చేసినావు, మాకు ఆయనలో కలుస్తామని ఇప్పుడు నువ్వు అనలే. అధికారం వదిలిపోయినా మేము బాధపడలే, కానీ ఆ దోపిడీ చూసి పోరాటం చేస్తాం, మా నిరుద్యోగులను చూసి పోరాటం చేస్తాం. ఇవాళ నిరుద్యోగుల గురించి రేవంత్ రెడ్డి గారు ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తే ఆయనను బదనాం చేస్తారు. మా డిప్యూటీ సీఎం గారు నిన్న కూడా క్లారిఫికేషన్ ఇచ్చాను, ఇంకో 6,000 మేము మరో డిఎస్సి ఇస్తున్నాం అని. మీలాగా తొందరపడి పేపర్ లీకేజ్ చేసి మా పిల్లల్ని అనాథం చేయొద్దని మీకు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్న టీఆర్ఎస్ నాయకులకు మరొకసారి మీ అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈ 23 తారీఖు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు డేట్ ఫిక్స్ అవుతుంది. అప్పుడు యాన్యువల్ బడ్జెట్లో మహబూబ్నగర్లో మిగిలిపోయిన కొల్లాపూర్, అలంపూర్, దేవరగడ్డ, మక్తల్, గద్వాల్, అలాగే మన వనపర్తి, మహబూబ్నగర్ రూరల్, అచ్చంపేట, ఎక్కపడ్డ ప్రాంతాల్లో డబల్ రోడ్లకు వెళ్ళి ముఖ్యమంత్రి గారితో ఎక్కువ నిధులు తీసుకొచ్చైనా సరే మహబూబ్నగర్ జిల్లాని నా డిపార్ట్మెంట్ పరంగా డెవలప్ చేస్తామని ఇప్పుడే మా సోదరుడు చెప్పిన శ్రీనివాస్ రెడ్డి గారు స్కిల్ డెవలప్మెంట్ 10 కోట్లు పెట్టాం. అవసరం ఇంకొక 10 కోట్లు, ఎందుకంటే మాకు యూనివర్సిటీ ఉన్నది ఇక్కడ. ఆ యూనివర్సిటీలో కూడా ఖాళీని భర్తీ చేస్తూ త్వరలో ఉస్మానియా వైద్య ఛాన్సలర్ కూడా నిర్మిస్తూ 20 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా డెవలప్ చేసి అలా చదువుకున్న వారికి, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఉండరు. మా అన్న వస్తున్నాడు, మా శ్రీనాక ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో మా అన్న శ్రీ పృథ్వీరాజు గారికి త్వరలో మంచి భవిష్యత్తు ఉండాలని కూడా ఆశిస్తున్నాం. ఆయన వస్తే ఇంకా జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా, మిమ్మల్ని బీఆర్ఎస్ టీఆర్ఎస్ గురించి మీరు ఎక్కువ విమర్శించాం. మీరు విమర్శిస్తుంటే ప్రజలే నవ్వుతున్నారు. 10 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఏం చేసిండ్రు? ఒక ఇంటికి 1,000 రూపాయలు పెట్టి 1వ తారీఖు బిల్లు కట్టకుండా 2వ తారీఖు డిస్కనెక్ట్ చేసినాం. ఆటో డ్రైవర్ వాళ్ళ ఇంటికి రా, ఇంత పిల్లల చదువులు ఎట్లా ఆలోచించినా ఇలా 1000 రూపాయలు కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. చెప్తున్నా, చిన్నదానితో మొదలు పెడుతున్నాం. ఇలా ఇండస్ట్రియల్గా పెద్ద పెద్ద కంపెనీలు తీసుకురావాలని రీజనల్ రోడ్ మూసి లాంటి ప్రాజెక్టు తీసుకొచ్చి మీలాగా 7 లక్షల కోట్లు చేసి దుబారా చేయదలుచుకోలేదు. ప్రజల ఆరోగ్యాలు కాపాడుతూ ఇప్పుడే చెప్పిండు అనిరుద్ రెడ్డి, హాస్పిటల్ తాళా వేసి ఉన్నది. ఎమ్మనే మెడికల్ కార్పొ ఎన్ని గుణం చేశా, రేపే కలెక్టర్కి ఆర్డర్ ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చేలోపు అవుట్ సోర్స్ ఏఎన్ఎంలని డాక్టర్లు నియమించి ఎక్విప్మెంట్ కూడా 10 రోజుల్లో పంపమని చెప్పి వారికి ఆదేశాలు ఇచ్చిన 15 రోజుల్లో హాస్పిటల్ కూడా ఓపెన్ చేపిస్తున్నారు. కట్టి పెట్టింది అంతే. దాన్ని కూడా ఓపెన్ చేసే కార్యక్రమంతో పాటు మా ఆర్ఎండ్బి శాఖ నుంచి గతంలో ఇప్పుడే చెప్పిన ఎక్కువ నిధులు 350 కోట్లు, ఎందుకంటే కొడంగల్కు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇంత పోరాటం ఒక పైసలే, అసలు రోడ్లనే లేవు. ఇక్కడ కూడా చాలా చర్చలప్పుడు ఇలా పోయిన 5 మండలాలు ఎక్కడ డబల్ రోడ్లు లేవు. చుట్టూ ఇండస్ట్రియల్ హైదరాబాద్ దగ్గర ఉన్న ఏరియా రియల్ ఎస్టేట్ పరంగా కానీ
ఇండస్ట్రీస్ రావాలన్నా రోడ్లు పెద్దగా ఉండి సౌకర్యాలు ఉంటే ఇండస్ట్రీస్ వస్తాయి. అందుకనే మీ ఎమ్మెల్యే గారు ఎంటబడి చేపించుకున్నాడు. మిగిలిన ఎమ్మెల్యేలు అందరు సమానమే. అందరికీ కూడా మాకంటే 6 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్గా పనిచేసి అంతంతో అభివృద్ధి చేసుకున్నాం. ఇలా మహబూబ్నగర్ వెనుకబడి జిల్లాని ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. మీరు ఎవరు అడగదలుచుకుంటే 1-2 అడగొచ్చు. దానికి ఒక మీదే సమాధానం చెప్తాం. రాబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ని రావాలని కోరుకుంటున్నారా సార్? రాబోయే అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ సమావేశాలకు రావాలని కోరుకుంటున్నారా? మొదటి సమావేశాలు ఎందుకు రాలేదో మీరు వారిని అడగండి. ప్రతిపక్ష నాయకుడు ఓడిపోయినంత మాత్రాన ఆంధ్రాలో ఆయన అధికారంలోకి వస్తున్న ఓడిపోతే కూడా మొదట్లో సంతకం పెట్టిపోయాడు. ఈ ముఖ్యమంత్రి, ఈ మాజీ ముఖ్యమంత్రి 2 నెలలకు పోయి సంతకం పెట్టొచ్చు. ఆయన ప్రమాణ స్వీకారం చేసి ప్రతిపక్ష హోదా ఇచ్చినప్పుడు ప్రజలు గౌరవించాలి. అది ఒక రాజ్యాంగ పదవి. ఆ పదవిలో ఉన్నవాడు ఆ 2 సమావేశాలు ఎందుకు హాజరు కాలేదో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈసారి కూడా వచ్చి ఇప్పుడు ఏదైతే చిల్లర మాటలు మాట్లాడుతున్నామో మా మీద, మా ముఖ్యమంత్రి మీద, మా ప్రభుత్వం మీద అసెంబ్లీలో మాట్లాడండి. మీరు చెప్తారు. ఇవాళ ఆయన చేసిన 60-70 కోట్ల స్కామ్లో విద్యుత్ శక్తి కొనుగోలు స్కామ్ కానీ, యాదాద్రి ప్లాంట్ నేనే ఆ రోజు రేట్ చేసిన. నాకు జగదీశ్వర్ రెడ్డి పవర్ మినిస్టర్ కొట్లాడే అసెంబ్లీలో ఆధారాలు చెప్తే నీ దమ్ముంటే ఎంక్వైరీ చేసుకోపో అంటే మా ముఖ్యమంత్రి గారు యాంటీ రూమ్లో ఉండి మా ఇద్దరు ఆర్గ్యుమెంట్ చూసి బయటకు వచ్చి జగదీశ్వర్ రెడ్డి గారు గౌరవ సభ్యులు, నువ్వు మా మంత్రి గారి మీద దబాయిస్తున్నావు కదా, నువ్వు ఏ ఎంక్వైరీ చేసుకుంటున్నావు కదా అని ఇలా రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులకెల్లా దేశంలోనే ప్రధాన న్యాయమూర్తిగా ఎల్ నరసింహారెడ్డి ఉదాహరణ చూపుతారు. అలాంటి తెలంగాణ ఉద్యమకారుడు న్యాయమూర్తిగా ఉన్నప్పుడే ఉద్యమాన్ని సపోర్ట్ చేసిండు. అప్పుడు ఆయన మెచ్చుకున్నాడు. ఆయనని ఆ కమిషన్ రద్దు చేయమంటాడు. ఈయన ఆయన సొంతంగా బయటపడ్డా లేదా? ఇక్కడ కొట్టేస్తే సుప్రీంకోర్టు పోయిండు. తింటే తినని చెప్పు, గిత తిన్నా అని చెప్పు, చట్టం తన పని చాలా చేస్తుంది. ఈడ కొట్టేస్తే సుప్రీంకోర్టు పోయేస్తుంది. అది అసెంబ్లీ బడ్జెట్ లోపలనే అయిపోవాలి. సార్ మీ బ్రదర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా లక్ష్యం నెరవేర్చింది కేసీఆర్. ఆ లక్ష్యం కాదప్ప, చట్టం తన పని చాలా చేసుకుంటుంది. వాళ్ళు జగదీశ్వర్ రెడ్డి నాకు సవాలు విసిరిండి అసెంబ్లీలో. ఏ స్కామ్ జరిగిందో ఇష్టం ఉన్న ఎంక్వైరీ చేసుకుంటే ఏం చేస్తావు? హైకోర్టులో పోతే కొట్టేసాడు. సుప్రీంకోర్టుకి ఎదురు వెళ్ళినా ఇవాళ ఆర్గ్యుమెంట్ ఏమైందో నాకు తెలియదు. ఈరోజు నిజాయితీ పరుడైతే సుప్రీంకోర్టు పోతారా? కమిషన్ పోయా. కమిషన్ అంటే ఏంటి? ప్రభుత్వ పరంగా ఒక రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి, మాజీ నేదానండి, ఆయన మామూలు మనిషి కాదు. ఇదే తెలంగాణ కోసం ఉద్యమం చేసి 3 సంవత్సరాలు ముళ్ళకంచెలు వేస్తే తీపిచ్చింది ఆయన. అప్పుడు మెచ్చుకుంటూ కేసీఆర్. అప్పుడే మంచోడు నరసింహారెడ్డి గారు, ఇప్పుడే మంచోడు కాదా? ఆయన ఏమంటే ఇష్టం ఎంక్వైరీలు చేస్తే చట్టంలో ఎంత పెద్దోడైనా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఎంక్వైరీలో అవినీతి పనులు వెళ్తే చట్టం తన పని తాను చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.